హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య ధ్రువ్. ఇవాళ పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ఇదైతే చాలా ఈజీ రెసిపీ. మీకు ఒక 15 మినిట్స్లో అన్నీ రెడీ చేసుకొని చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఫ్రెష్ చికెన్ తెచ్చుకోండి. అవి చిన్న చిన్న పీసెస్గా కొట్టించుకొని ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. దాంతో పాటు కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ అండ్ నిమ్మకాయ జ్యూస్ లాగా పిండేసుకోండి. మొత్తం పిండేసుకొని దాని తర్వాత కూడా ఏం చేస్తారంటే కొంచెం ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ లాగా వేసుకొని బాగా మెత్తగా చేతులతోనే చెయ్యండి. ఎందుకంటే కలిపితే ఆ ముక్కలన్నిటికీ ఉప్పు, పసుపు, ఆయిల్ అంతా పట్టిద్దండి. అట్లా మొత్తం పట్టించాక కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. దాని తర్వాత ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం డ్రై కోకోనట్, ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మిరియాల పొడి. ఇది మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో 2 స్పూన్స్ ఏమో సోంపండి. ఒక స్పూనో టూ స్పూన్సో పర్లేదు. ఇదేంటంటే ఈ పొడి మీరు ప్రిపేర్ చేసుకొని డ్రై పౌడరే కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక నాన్ స్టిక్ కానీ మీకు ఏ కడాయి అయినా పర్లేదు. కడాయి తీసుకొని హైలో పెట్టి మూత ఏమీ పెట్టొద్దు. మూత పెట్టకుండా మొత్తం దాంట్లోంచి వచ్చే వాటర్ మొత్తం ఇంకేటట్టు ఏంటంటే మీకు ఉన్న వాటర్ అంతా పోవాలండి. మీరు ఫ్రై చేస్తే అది కూడా అట్లా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన ఏం చేస్తారంటే అట్లా వాటర్ అంతా పోతే ఆ ఫ్రై ఏంటంటే మీకు డ్రైగా బాగా వస్తుంది. అండ్ ఇంకో కడాయి నేనైతే ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఐరన్ కడాయిలో చేస్తే మీకు ఫ్రై ఏంటంటే అదొక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ గీ వేసుకొని 4 లవంగం, 4 సిన్నమన్స్ వేసుకొని బాగా ఏగేదాకా ఉంచుకొని ఒక కప్పు ఆనియన్స్ చాలా చిన్నగా తరుక్కోండి. ఎందుకంటే ఫ్రైకి మొత్తం ఏగిపోతాయి కదా, అందుకని చిన్నగా తరుక్కోండి. అండ్ ఒక స్పూను పసుపు వేసుకోండి. ఏంటంటే ఆనియన్స్ బాగా ఏగేదాకా ఏం ఉంచొద్దు. కొంచెం కలర్ మారితే చాలు. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. మొత్తం ఏగి ఏంటంటే ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిగా వాసన పోయేదాకా వేయించుకోండి. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఫ్రెష్గా చేసుకోవటానికి ట్రై చేయండి. ఫ్రెష్గా చేస్తే దాని టేస్టే వేరండి. అది వేగాక కొంచెం 2 టేబుల్ స్పూన్లు పచ్చికారం వేసేసుకోండి. పచ్చికారం బాగా పచ్చి స్మెల్ పోయేదాకా వేయించేసుకోండి బాగా. మీకు కావాలి పచ్చికారం వేస్తే ఏంటంటే నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుందండి సాంబార్ కారం కన్నా. సో ఆ పచ్చికారం అంతా వేగాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వాటిలోకి కారం దాంట్లోకి వేసేసేయండి. వేసి మొత్తం కలిపి మీకు కొంచెం ఇంకా ఆయిల్ కావాలి అంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే ఐరన్ కడాయి కాబట్టి మీరు తక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. ఇదిగోండి ఇట్లా బాగా వేగాలండి. ఎంతసేపు అంటే అంతసేపు వేగాలి. వేగాక పచ్చిమిరపకాయలు మిడిల్లోకి కట్ చేసుకొని వేసుకోండి. అండ్ కరివేపాకు కూడా ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా వేసారనుకోండి, ఆ ఫ్రై వేగుతున్నప్పుడు ఆ ముక్కలు ఆ పచ్చిమిర్చికి, కరివేపాకుకి, కొత్తిమీరకి అన్నిటికీ పట్టి చాలా బాగుంటుందండి. కొంచెం నా వాయిస్ ఏమనుకోవద్దు, కొంచెం కాఫ్ కోల్డ్ ఉండేసరికి ఇట్లా వాయిస్ చేంజ్ ఉంది అంతే. అండ్ మొత్తం ఫ్రై అంతా అయిపోయి బాగా దాకా మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ దాంట్లోకి వేసేసేయండి. పౌడర్ దాంట్లోకి వేసేసి మొత్తం కలిపి కొంచెం గరం మసాలా, మీకు ఈ పౌడర్తో పాటు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఒకవేళ గరం మసాలా లేదు పర్లేదు అన్న ఈ పౌడర్ వేసుకున్న చాలు. ఎందుకంటే ఇది పెప్పర్ టేస్ట్ టైప్ వస్తుంది కదా, పెప్పర్ టేస్ట్ టైప్ వచ్చి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ మీకు లైక్ స్నాక్ టైంకి కానీ అలా అయినా మీరు ముక్కలతో పాటు ఒట్టి ముక్కలైనా తినేసేయచ్చండి.
నేనైతే కొంచెం గరం మసాలా యేసుకున్నాను. గరం మసాలా యేసి కూడా ఇంకొంచెం సేపు యాంచండి బాగా. అదేంటంటే ఫ్రైగా అయినాకే బావుంటదండి బాగా ఏంచితే. సో, కొంచెం ఎక్కువ సేపేం పట్టదు. కొంచెం ఉండి ఏంచేస్తే అంతే అండి. పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.